ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి సందేశ్ ఝరికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు తమ ప్రసంగాలలో పంచ ప్రాణాల గురించి ప్రస్తావించారు. మానవ శరీరాన్ని నడిపే పంచ ప్రాణాలు దైవ శక్తి యొక్క అంతర్గత ప్రవాహాలు. ఇవి సమతుల్యంగా ఉన్నప్పుడు శరీరం, మనసు, బుద్ధి సక్రమంగా పనిచేస్తాయి. శ్వాస నియంత్రణ, సత్సంకల్పం, శుద్ధ ఆహారం, నామస్మరణ ద్వారా పంచ ప్రాణాలను పవిత్రంగా ఉంచుకుని జీవితం ధన్యపరుచుకోవాలని స్వామివారు ప్రబోధించారు. మానవ శరీరంలో పంచ ప్రాణాల స్థానాలు, వాటి పనులు, ప్రాముఖ్యత గురించి కొద్దిగా చెప్పుకుందాం. మన శరీరంలో ప్రాణశక్తి 5 రూపాలలో ఉంటుంది. వీటిని పంచ ప్రాణాలు అంటాం. ఇవి మన శరీరంలో వివిధ భాగాలలో ఉంటూ వాటికి నియమించిన శారీరక, మానసిక విధులను నిర్వహిస్తాయి. పంచప్రాణాలు 5 ముఖ్యమైన సూక్ష్మ శక్తులు, వాయువులు అంటాం. ఇవి శ్వాసక్రియ, జీర్ణక్రియ, రక్త ప్రసరణ వంటి శారీరక, మానసిక విధులను నియంత్రిస్తాయి, అంటే కంట్రోల్ చేస్తాయన్నమాట. ఆ పంచప్రాణాలు ఏంటంటే ప్రాణవాయువు హృదయ స్థానంలో ఉంటుంది, అపాన వాయువు నాభి క్రింద స్థానంలో ఉంటుంది, సమాన వాయువు నాభి ప్రాంతంలో ఉంటుంది, ఉదాన వాయువు గొంతు, తల భాగాలలో ఉంటుంది, వ్యాన వాయువు శరీరమంతా వ్యాపించి ఉంటుంది. మానవ శరీరంలో ప్రాణవాయువు హృదయము మరియు ఊపిరితిత్తుల ప్రాంతంలో ఉంటుంది. ఇది చేసే పని శ్వాస తీసుకోవడం, రక్తాన్ని శుద్ధి చేయడం, అన్నవాహిక ద్వారా ఆహారాన్ని లోపలికి పంపడం. ఇది ప్రాణశక్తికి మూలం, మనకు జీవకళను, ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక అపానవాయువు నాభి క్రింద ఉంటుంది, మూలాధార ప్రాంతం. దీని పని వ్యర్థ పదార్థాలను, అంటే మలము, మూత్రము, చెమట, వాయువులను శరీరం నుండి బయటకు పంపడం, మహిళలలో ప్రసవ సమయంలో శిశువును బయటకు నెట్టడం వంటి పనులు చేస్తుంది. శరీరాన్ని శుద్ధి చేయడానికి, రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఇది చాలా ముఖ్యం. అపానవాయువు కేవలం శరీరంలోని మలినాలను తొలగించడం మాత్రమే కాక మనసులోని నెగటివ్ భావాలను, అంటే చెడు ఆలోచనలు, కోపం, అసూయలను తొలగించి అంతఃకరణ శుద్ధి పొందే శక్తిగా భావిస్తారు. సమాన వాయువు నాభి ప్రాంతంలో ఉంటుంది. ఇది చేసే పని ఏంటంటే మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడం, ఆ జీర్ణ రసాన్ని, శక్తిని, అంటే పోషకాలను శరీర భాగాలకంతా సమానంగా పంపిణీ చేయడం. ఇది సరైన పంపిణీదారు. ఇది శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచుతుంది, జీర్ణక్రియను సరిచేస్తుంది. ఇక ఉదాన వాయువు గురించి చెప్పుకుందాం. ఇది గొంతు, తల ప్రాంతాలలో ఉంటుంది. దీని పని ఏంటంటే మనం మాట్లాడను, పాటలు పాడను, ఆహారం మింగను, మెదడుకు శక్తిని అందించడం వంటి పనులు చేస్తుంది. ఇది మనం నిఠారుగా, అంటే స్ట్రైట్గా నిలబడటానికి కూడా సహాయపడుతుంది. ఇది మన ఆలోచన శక్తిని, కంఠస్వరాన్ని, జ్ఞాపక శక్తిని నియంత్రిస్తుంది. వ్యానవాయువు శరీరమంతా వ్యాపించి ఉంటుంది. నరాలు, కండరాల పనితీరును చూస్తుంది. రక్త ప్రసరణను క్రమబద్ధీకరించి శరీర అవయవాల కదలికను, అంటే కాళ్ళు, చేతులు సక్రమంగా కదపడానికి, వీటిని నియంత్రించి సక్రమంగా పనిచేసేట్లుగా చేస్తుంది, తన అదుపులో ఉంచుకుంటుంది. ఇతర 4 వాయువుల మధ్య సమన్వయకర్తగా పనిచేస్తూ శరీరానికి బలాన్ని ఇస్తుంది, అంటే ఇది అంబాసిడర్. మనం అంటే ఎక్కువగా
బ్రాహ్మణులు, పండితులు భోజనం చేసే ముందు ప్రాణాహుతులు చెప్పుకుంటారు. ఈ 5 ప్రాణాలను ఉద్దేశించిన హెచ్చరిక లేక ప్రార్థన. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ అని చెబుతూ ఆహారాన్ని కొద్ది కొద్దిగా ముందు నోట్లో వేసుకొని ఆ తర్వాత భుజిస్తారు. అంటే పంచ ప్రాణాలను స్మరించి వాటి క్రియలను సక్రమంగా నిర్వహించి ఆరోగ్యాన్ని ప్రసాదించమని వేడుకోలు కావచ్చు. మనందరం భోజనం చేసే ముందు ప్రార్థన చేసుకుంటాం కదా. భగవద్గీతలో పంచ ప్రాణాల ప్రస్తావన ఉన్న శ్లోకం 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగంలోని 14వ శ్లోకం. భోజనం ముందు చాలామంది ఈ శ్లోకాన్ని పఠిస్తాం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. నేనే వైశ్వానరుడనే జీర్ణశక్తి అనే అగ్నిని ప్రాణుల శరీరాలలో ఉండి ప్రాణ అపాన వాయువులతో కలిసి వారు భుజించే అన్ని రకాల ఆహార పదార్థాలను, అంటే నమిలేవి, నాకేవి, తాగేవి అన్ని రకాల ఆహార పదార్థాలను నేను జీర్ణం చేస్తున్నాను అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఈ శ్లోకంలోని ప్రాణ అపాన వాయువుల గురించిన ప్రస్తావన ఉంది కదా. మన ఆలోచనలు, మాటలు, పనులు పవిత్రంగా ఉంటే పంచ ప్రాణాలు సమతుల్యంగా పనిచేస్తాయి. ప్రేమతో జీవనం ప్రశాంతతనిస్తుంది. ప్రేమే అన్ని ప్రాణులకు మూలం. ధ్యానం మరియు నామస్మరణ వలన కూడా, భజనల వలన పంచ ప్రాణాలు శుద్ధి అవుతాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుంటే, ఒక వ్యక్తి కోపంగా ఆందోళనతో ఉంటే శ్వాస వేగంగా ఉంటుంది, ప్రాణం అసమతుల్యం అవుతుంది, ప్రాణవాయువు, జీర్ణక్రియ బాగుండదు. అదే శాంతంగా ఉంటే శ్వాస సజావుగా ఉంటుంది, శరీరం మనస్సు ఆరోగ్యంగా ఉంటాయి. కనుక ఎల్లప్పుడూ ప్రేమతో ప్రశాంతంగా ఉంటే పంచ ప్రాణాలు ప్రశాంతంగా ఉంటాయి. పంచ ప్రాణాలు అంటే ఈ 5 వాయువులు సమతుల్యంగా ఉన్నప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. వీటిలో ఏ ఒక్కటి అసమతుల్యమైన వ్యాధులు వస్తాయి. యోగ సాధన అంటే ప్రాణాయామం ద్వారా ఈ పంచ ప్రాణాలను నియంత్రించి మానసిక ప్రశాంతతను, ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించవచ్చు. జీర్ణక్రియ నుండి రక్త ప్రసరణ వరకు శరీరంలోని ప్రతి చిన్న కదలిక ఈ ప్రాణశక్తిపైనే ఆధారపడి ఉంది. పంచ ప్రాణాల అసమతుల్యత వలన వచ్చే వ్యాధుల గురించి చెప్పుకుందాం. ప్రాణవాయువు అసమతుల్యత వలన కలిగే వ్యాధులు హృదయ, వ్యాసకోశ ప్రాంతాలను నియంత్రిస్తుంది. కనుక దీని లోపం వలన కలిగే సమస్యలు శ్వాసకోశ వ్యాధులు, ఆస్తమా, బ్రోన్కైటిస్, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, గుండె సంబంధిత సమస్యలు, గుండె దడ, రక్తపోటు అంటే బీపీ పెరగడం లేక తగ్గడం, మానసిక స్థితి ఆందోళనకరంగా ఉండటం, భయం, ఏకాగ్రత లోపించటం జరుగుతూ ఉంటాయి. అపానవాయువు సమతుల్యత లోపిస్తే కలిగే ఇబ్బందులు ఏంటంటే విసర్జన ప్రక్రియను చూస్తుంది. కనుక దీనివల్ల కలిగే సమస్యలు జీర్ణకోశ సమస్యలు, మలబద్ధకము, అతిసారము, మొలలు అంటే పైల్స్, మూత్రపిండాల్లో రాళ్ళు లేదా మూత్ర విసర్జనలో ఇబ్బందులు కలుగుతాయి. స్త్రీలకు నెలసరి రాకపోవడం, సంతానలేమి సమస్యలు, వెన్నునొప్పి కలగవచ్చు. సమాన వాయువు సమతుల్యత లోపిస్తే జరిగే ఇబ్బందులు ఏంటంటే ఇది జీర్ణక్రియకు మూలం. కనుక దీనిలో లోపం ఏర్పడితే జీర్ణక్రియ మందగిస్తుంది,
అజీర్తి, గ్యాస్ ట్రబుల్, ఆకలి లేకపోవడం, మనం తిన్న ఆహారం నుండి విటమిన్లు, ఖనిజ లవణాలు శరీరం సరిగ్గా గ్రహించలేకపోవడం, బద్ధకం, శరీరంలో జీవక్రియలు తగ్గడం వల్ల ఎప్పుడూ నీరసంగా అనిపిస్తుంది. ఉదాన వాయు అసమతుల్యత వలన గొంతు, మెడ పైభాగంలో ప్రభావం చూపుతుంది. దీనివల్ల కంఠ సంబంధిత సమస్యలు, గొంతు నొప్పి, థైరాయిడ్ సమస్యలు, మాట సరిగ్గా రాకపోవడం, నాడీ సంబంధ సమస్యలు, జ్ఞాపక శక్తి తగ్గడం, నిద్రలేమి, మానసిక గందరగోళం, భావ వ్యక్తీకరణ అంటే మనసులోని భావాలను సరిగా వ్యక్తపరచలేకపోవడం సంభవిస్తాయి. వ్యానవాయు అసమతుల్యత వలన ఇది శరీరమంతా వ్యాపించి ఉంటుంది కనుక రక్త ప్రసరణ సమస్యలు, రక్త ప్రసరణ సరిగ్గా జరగక కాళ్ళు చేతులు తిమ్మిర్లెక్కడం, చర్మ వ్యాధులు, చర్మం పొడిబారిపోవడం లేదా చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు, కీళ్ళ నొప్పులు, చర్మం బిగుసుకుపోవడం, కీళ్ళ కదలికలో ఇబ్బందులు కలుగుతాయి. ఈ అసమతుల్యతలను తొలగించడానికి ప్రాణాయామం, యోగాసనాలు, సరైన ఆహార నియమాలు పాటించి సరిచేసుకోవచ్చు. బొటనవ్రేలు అగ్నితత్వం, శక్తి, జీర్ణశక్తి, చైతన్యం, సంకల్ప బలం సూచిస్తుంది. చూపుడు వ్రేలు వాయుతత్వం, ఆలోచన, కదలిక, నాడీశక్తి, చలనం సూచిస్తుంది. మధ్య వ్రేలు ఆకాశతత్వం, విశాలత, శూన్యం, ఆధ్యాత్మికత, వినికిడి శక్తి సూచిస్తుంది. ఉంగరపు వ్రేలు పృథ్వీతత్వం, స్థిరత్వం, బలం, సహనం, శరీర నిర్మాణం సూచిస్తుంది. చిటికిన వ్రేలు జలతత్వం, భావోద్వేగం, ప్రేమ, రక్త ప్రసరణ, శరీర ద్రవాలు కదలిక సూచిస్తుంది. అంతరార్థం ఏమంటే మన అరచేతిలో ముగ్గురు మాతలైన క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తులు ఉన్నాయి కదా. అందుకే నిద్ర లేవగానే అరచేతిని కళ్ళకు అద్దుకుంటాం. చేతులు కేవలం పని చేయడానికే కాదు, ప్రకృతి శక్తులు మనలో ఉన్నాయని సంకేతం. ముద్రలు వేయడం ద్వారా ఈ తత్వాలను సమతుల్యం చేయవచ్చు. పంచభూతాలు సమతుల్యమైతే పంచవాయువులు కూడా సమతుల్యమవుతాయి. అప్పుడు మనస్సు ప్రశాంతంగాను, శరీరం ఆరోగ్యవంతంగాను ఉండి ఆత్మ చైతన్యం పెరుగుతుంది. పంచవాయువుల సమతుల్యతకు పంచముద్రలు ఒక సులభమైన యోగ సాధన. మందులు లేకుండానే శరీరానికి, మనసుకు, ప్రాణశక్తికి మేలు చేసే పవిత్ర సాధన ఇది. మన శరీరంలో ఉన్న ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన అనే వాయువులు సరిగా పనిచేస్తే శరీరం, మనసు, బుద్ధి సమతుల్యంగా ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఈ వాయువులను సమతుల్యం చేయడానికి చేతి వ్రేడతో చేసే కొన్ని ముద్రల గురించి చెప్పుకుందాం. ప్రాణముద్ర వలన శక్తి పెరుగుతుంది, అలసట తగ్గుతుంది, కంటి శక్తి పెరుగుతుంది, జీవశక్తిని మేల్కొలుపుతుంది. అపాన ముద్ర వలన ప్రయోజనం ఏమంటే జీర్ణక్రియ, విసర్జన వ్యవస్థకు మేలు జరుగుతుంది. శరీరంలోని మలినాలను బయటకు పంపే శక్తిని పెంచుతుంది. సమాన ముద్ర వలన ప్రయోజనం ఏమంటే జీర్ణాగ్ని సమతుల్యమై ఆహారం చక్కగా జీర్ణమై శక్తి లభిస్తుంది. శరీరంలో శక్తి పంపిణీ సక్రమంగా జరుగుతుంది. ఉదాన ముద్ర వలన గొంతు, వాక్కు, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. ఉత్సాహం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాన ముద్ర వలన రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. శరీరం అంతా శక్తి ప్రసారం అవుతుంది. ప్రతిరోజు
ప్రశాంతంగా కూర్చొని 10-15 నిమిషాలు ఉదయం లేదా సాయంకాలం ఈ ముద్రలు వేయాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ఈ ముద్రలు వేసినట్లయితే సంపూర్ణ ఆరోగ్యం సమకూరుతుంది. అన్ని రకాల అనారోగ్యాలను అదుపు చేయటానికి ఒకే ఒక్క మార్గం సరైన జీవన విధానం. అన్ని రకాల అనారోగ్యాలు పంచప్రాణాలు సరైన రీతిలో పనిచేయకపోవడం వలననే కలుగుతాయి. అందుకే మన అలవాట్లన్నీ సక్రమంగా ఉండాలి. మన పనులన్నీ సరైన సమయానికి, ఆహారము, నిద్ర, విశ్రాంతి అన్నీ ప్రతిరోజు ఒకే సమయంలో చేయటం వలన ఏ విధమైనటువంటి అనారోగ్యాలు కలగవు. ఇప్పుడు మనం ఒక అవగాహన ఏర్పడింది కనుక అన్ని విధాలైన శారీరక వ్యాధులు పంచప్రాణాల అసమతుల్యత వలననే వస్తున్నాయి. వైద్యులను బ్రతికిస్తున్నాం. అందుకే ప్రతివారు ప్రతి పని సరైన సమయానికి చేసే అలవాటు అంటే కాల నియమాన్ని పాటించినట్లయితే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని తప్పక పొందగలుగుతాం. జై సాయిరామ్.